వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి బయలుదేరి హుజూర్నగర్ కు చేరుకుంటారు. సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారాన్ని హుజూర్నగర్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకానికి మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. హుజూర్నగర్ ఏదైతే ఇటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు హుజూర్నగర్ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా ఇటు మొత్తం కూడా ఇటు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక్కొక్కరికి అంటే రేషన్ కార్డుపై ఉన్న ప్రతి కుటుంబ సభ్యునికి కూడా ఒకరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈరోజు ఇటు హుజూర్నగర్ కోదాడ నుంచి కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ రామస్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇటు పేదలకు పంపిణీకి గతంలోనే ఒక మోడల్ కాలనీ హౌసింగ్ గృహ నిర్మాణ శాఖగా మంత్రిగా ఉన్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఒక మోడల్ కాలనీని ప్రారంభించారు. ఆ కాలనీకి సంబంధించి ఇళ్లన్నీ నిర్మాణాలను పూర్తి కావడంతో దాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. అక్కడి నుంచి తిరిగి ఇక్కడ ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ సభా ప్రాంగణం వద్దకి చేరుకుంటారు. రాజీవ్ నగర్గా దీనికి నామకరణం చేశారు, రాజీవ్ ప్రాంగణంగా. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత మొదట ఏదైతే ఇటు పేదలకి రేషన్ కార్డుదారులకి బిలో పవర్టీ లైన్ ఉన్న అందరికి కూడా ఒక్కొక్కరికి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికి కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ అనే పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 84% మందికి లబ్ధి చేకూరుతుందని అయితే ఇప్పటికి ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికి ఇటు గత 4 రోజులుగా నియోజకవర్గంలోనే ఇటు ఉత్తమ్ పర్యటిస్తున్నారు. మొత్తం ఇటు కోదాడ అదేవిధంగా హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొదటిసారి ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేసేందుకు పార్టీలకి సంబంధించి కూడా మొత్తం పార్టీ శ్రేణులకి అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అన్ని మండలాల నాయకులతో కూడా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి టార్గెట్లు చేయడం జరిగింది. మొత్తం దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఈ సభకు వస్తారని చెప్పి అయితే అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి పోలీస్ శాఖ తరపు నుంచి కూడా 1,500 మంది పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఈ విధుల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్కి సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పార్కింగ్కి తగిన ఏర్పాట్లు చేశారు. వివిధ మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆయా మార్గాలలో అంటే వాళ్ళు వచ్చే సైడ్లోనే ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సభ ముగిసిన తర్వాత కూడా వెళ్ళే సమయంలో ఎవరికి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికి ఇటు ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ పలుమార్లు ఇక్కడ మొత్తం పర్యటించి మొత్తం దీన్ని అంటే రూటు అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభకు సంబంధించి సాయంత్రం 6 గంటల 6:30కి సభ ప్రారంభమవుతుంది. సభ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రోడ్డు మార్గాన తిరిగి బయలుదేరుతారు. అయితే ఈ సభను సక్సెస్ చేసేందుకు మాత్రం ఇప్పటికి ఆ గ్రామాల నుంచి మొత్తం అటు హుజూర్నగర్ కోదాడ సంబంధించి నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలైతే ఇప్పటికే బయలుదేరినట్టయితే తెలుస్తూ ఉంది. హుజూర్నగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట జిల్లా.